లేని కేసులు లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైంది చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం. అంతేకాని ఏంటిది? మంచి అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరు ఎదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పెడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్ర మంత్రి అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా చూస్తుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట ఉట్టిపోవు. ఒక నోటు తప్పు మాట్లాడితే, ఓ పౌరుషం మాట్లాడితే ఆ మాట తాలూకా ప్రతిఫలం అనుభవిస్తారు. ఏంటి తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం.